నమస్కారం టీవీ7 న్యూస్ కి స్వాగతం। ముందుగా ముఖ్యాంశాలు। మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ బాలిక దినోత్సవ వేడుకలు। సమాజంలో సగభాగమైన బాలికలు అన్ని రంగాలలో ముందంజలో ఉండాలన్న సత్య స్కాన్ చీఫ్ రేడియాలజిస్ట్ కాదా వెంకటరమణ। నిజం గెలవాలి పర్యటనలో భాగంగా జిల్లాలో పర్యటించిన నారా భువనేశ్వరి। చంద్రబాబు అక్రమ నిర్బంధం తట్టుకోలేక అసువులు బాసిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేద్దాం। కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో మంచినీటి సరఫరా అంతరాయంపై చర్యలు తీసుకోవాలి। కలెక్టర్ కృతికా శుక్లాకు వినతి పత్రం అందజేసిన టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్, మాజీ కార్పొరేటర్ వమ్మి బాలాజీ। ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో మంచినీటి సరఫరా అంతరాయంపై తగు చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా కాకినాడ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి అయిన జిల్లా కలెక్టర్ కార్పొరేషన్ అధికారులతో నిర్వహించే సమీక్షలు నగరపాలక సంస్థ కార్యాలయాల్లో పెట్టే విధంగా కార్యాచరణ చేపట్టాలని తెలుగుదేశం పార్టీ నగర ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్, మాజీ కార్పొరేటర్ వమ్మి బాలాజీ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాకు వినతి పత్రం అందజేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో గత కొన్ని రోజులుగా సామర్లకోట నుండి కాకినాడకు వచ్చే మంచినీటి పైప్ లైన్ మరమ్మతుల కారణంగా నగరవాసులకు త్రాగునీటి సమస్య ఏర్పడిందన్నారు। కేవలం 5 వాటర్ ట్యాంకులు మాత్రమే ఆ సమస్యను తీర్చేందుకు పనిచేయడం వలన క్షేత్రస్థాయిలో ప్రజలకు ఈ మంచినీటి సరఫరా చేయలేకపోతున్నారని తెలిపారు। నగర పరిధిలో తీవ్ర త్రాగునీరు ఇబ్బంది గ్రహించి అదనంగా ప్రైవేట్ వాటర్ ట్యాంకుల ద్వారా యుద్ధ ప్రాతిపదికన ప్రజలకు మంచినీరు అందే విధంగా ప్రత్యేక అధికారిగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరినట్లు తెలిపారు। గతంలో నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా పనిచేసిన వారు నెలకు కనీసం 2 మార్లు వివిధ శాఖల వారీగా నగరపాలక సంస్థ కార్యాలయం నందు సమీక్షలు జరిపేవారని అన్నారు। కానీ తమరు ప్రత్యేక అధికారిగా వచ్చినప్పటి నుండి కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయాల్లో ఒక్క సమీక్ష కూడా చేపట్టకపోవడం వలన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని అన్నారు। ఇప్పటికైనా సంబంధిత కార్యాలయ ఆవరణలో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు తీర్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు। ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కడలి వెంకటరమణ, కసరపు శివ, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు। ఏదైతే కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలలో గత 4 రోజులుగా ఏదైతే సామలకోట రిజర్వాయర్ నుంచి రావాల్సినటువంటి శశికాంత నగర్ రిజర్వాయర్కి రావాల్సినటువంటి సామలకోట పైప్ లైన్ ఏడీపీ రోడ్లో మరమ్మత్తు సందర్భంగా గత 4 రోజులుగా కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో గలటువంటి అన్ని ప్రాంతాలకు కూడా వాటర్ లేకుండా ఉంది। మరీ ముఖ్యంగా ఏదైతే మా స్లమ్ ఏరియాలు ఉన్నాయో దుమ్ములపేట, పర్లాపేట, సంజయ్ నగర్ అనేక ప్రాంతాలు శశికాంత నగర్ రిజర్వాయర్ మీద ఉన్నటువంటి అన్ని డివిజన్లకి కూడా వాటర్ అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో గలటువంటి ఏదైతే పాత వాహన ట్యాంకర్లు ఏదైతే ఉన్నా 5 వాటర్ ట్యాంకర్లు మాత్రంతోనే ప్రజలకు నీరుని సరఫరా చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా ప్రైవేటు వాహనాలు తీసుకొని సరఫరా చేయడం జరగట్లేదు। గతంలో ఏదైతే ఇటువంటి విపత్కరమైనటువంటి సమస్యలు వచ్చినా మరమ్మతులు చేసినప్పటికీ ప్రైవేటు వాటర్ ట్యాంకర్లు తీసుకొని వాటి ద్వారా ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రజల దాహార్తిని తీర్చేటువంటి కార్యక్రమాలు జరిగేవి। ఇప్పుడు స్పెషల్ అధికారిగా ఉన్నటువంటి వారు ఏదైతే కలెక్టర్ గారు ఉన్నారో స్పెషల్ అధికారి వారు ఉన్నప్పుడు కూడా ఇటువంటి ప్రక్రియలు జరగకపోవడం, కేవలం 5 వాటర్ ట్యాంకర్లతోనే ఏదైతే కాకినాడ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు తీర్చడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం। గతంలో ఏదైతే స్పెషల్ ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లు తీసుకొని ప్రజలకు వాటర్ ఇబ్బంది లేకుండా చేసేవారో అటువంటి కార్యాచరణలు చేపట్టాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది। ఏదైతే నగరపాలక సంస్థ అధికారులు ఏదైతే ఉన్నారో ఏదైతే మన గతంలో ఉన్నటువంటి స్పెషల్ అధికారులుగా ఉన్నటువంటి గత కలెక్టర్లు వారానికి ఒక రివ్యూ, 2 వారాలకు ఒక రివ్యూ పెట్టి ఆయా శాఖల వారీగా
ఏదైతే అధికారులు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులను పరిశీలించి ఆ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలపై పరిశీలన జరిపేవారు, సమీక్షలు జరిపేవారు. అటువంటి కార్యాచరణ ఏదైతే స్పెషల్ ఆఫీసర్గా వచ్చినటువంటి ఈ కలెక్టర్ గారు వచ్చిన తర్వాత సంవత్సరాలు అయినా సరే ఒక్క సమస్య కూడా కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో గలటువంటి 4 కార్యాలయాల్లో ఎక్కడ కూడా పెట్టకపోవడం చాలా దౌర్భాగ్యకరమైనటువంటి విషయం. దీనివలన అనేక ఏదైతే కాకినాడ నగరపాలక సంస్థ నిధులు ఉన్నాయో వాటి తప్పుదారులు పడుతున్నాయి. అలాగే ఏదైతే కాకినాడ ప్రజలకు సంబంధించినటువంటి ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా తీర్చకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పటికైనా సరే ఏదైతే గడప గడప వైఎస్ఆర్ అనే కార్యక్రమంతో తిరుగుతున్నటువంటి కాకినాడ నగరపాలక సంస్థ కాకినాడ నగర ఎమ్మెల్యే ఎవరైతే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారో ఇటువంటి కార్యక్రమం వచ్చినప్పుడు ఇటువంటి ఇబ్బందులు పడుతున్నప్పుడు ఏ విధమైనటువంటి సమీక్ష చేయకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయంగా మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము తెలియజేసుకుంటూ ఏదైతే ఇప్పటికైనా మన స్పెషల్ అధికారి వారు ఉన్నారో దీని మీద తగు చర్యలు తీసుకోవాలని ఏదైతే కాకినాడ నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు కానీ క్షేత్రస్థాయి అధికారులు అందరితో కూడా శాఖల వారీగా మున్సిపల్ ఆఫీసులలో సమీక్షలు జరపాలని చెప్పేసి మా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నిజం గెలవాలి పర్యటనలో భాగంగా చంద్రబాబు అక్రమ నిర్బంధం తట్టుకోలేక అసువులు బాసిన కార్యకర్తల కుటుంబాలను నారా భువనేశ్వరి బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా జగ్గంపేట మండలం గొర్రపాలెం గ్రామానికి చెందిన పడాల వీరబాబు కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించి 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి వారి పిల్లలను ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదివిస్తానని, కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కాగా మధురపూడి విమానాశ్రయంలో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధం, నిమ్మకాయల చినరాజప్ప, జీఎంసీ హరీష్, ఆదిరెడ్డి వాసు, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు, టీడీపీ నాయకులు దాసరి తమ్మన్నదొర తదితరులు భువనేశ్వరికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల లక్ష్మీదేవి, జ్యోతుల అనీష్ నెహ్రూ, జగ్గంపేట, గండేపల్లి, గోకవరం, కెర్లంపూడి మండల టీడీపీ అధ్యక్షులు మారిశెట్టి భద్రం, పోతుల మోహన్ రావు, మంగరౌతు రామకృష్ణ, చదరం చంటిబాబు, నియోజకవర్గంలోని క్లస్టర్ ఇన్ఛార్జీలు, 4 మండలాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కెమెరా అనుకున్నాను. వెనక్కి రావాలి, వెనక్కి రండి. కొంచెం జరుగుతుంది. సమాజంలో సగభాగమైన బాలికలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని సత్య స్కాన్ అండ్ డయాగ్నోస్టిక్ చీఫ్ రేడియాలజిస్ట్ కాదా వెంకటరమణ పిలుపునిచ్చారు.
కాకినాడ రూరల్ మండలం నేమం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ బాలిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి డాక్టర్ కాథా వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ వయసు రీత్యా మనస్సులో వచ్చే ఆలోచనలను అదుపులో ఉంచుకుని చదువుపై దృష్టి సారించాలని అన్నారు. కాకినాడ రూరల్ సిడిపిఓ వై లక్ష్మి మాట్లాడుతూ పోషకాహార లోపం లేకుండా బాలికలు తగిన శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యక్తిత్వ వికాస నిపుణుడు అల్లూరి సురేంద్ర, సీతయ్య దొర, అంగన్వాడీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నన్ను స్పెషల్గా గెస్ట్ని ఇన్వైట్ చేసినటువంటి పండితర్ గారికి, హెచ్ఎం గారికి, మన సీతయ్య గారికి నా యొక్క ధన్యవాదాలు. మహిళా గారు బాలిక జాతీయ దినోత్సవం. బాలికలు అని ఎవరినంటారు? ఏ వయసు వరకు ఉన్న వాళ్ళు అంటారు? ఏ వయసు వరకు ఉండే వాళ్ళని బాలికలు అంటారు? వెరీ గుడ్, 18 years. ఈ సంవత్సరం యాక్చువల్గా ఇది 2008 నుంచి జనవరి 24వ తారీఖు జాతీయ బాలికా దినోత్సవంగా జరుపుతున్నారు. ఎవరు ఏర్పాటు చేశారు దీన్ని? మాతా శిశు సంక్షేమ శాఖ, సెంట్రల్ గవర్నమెంట్లోని మంత్రిత్వ శాఖ 2008 నుంచి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. ఎందుకు చేస్తుందంటే మహిళా వివక్షత ఉండకూడదు. వివక్షత ఉందా లేదా? అప్పుడు లేదా ఉంది. ఈ వివక్ష తొలగాలి అనే ఉద్దేశంతో పెట్టారు. ఈ సంవత్సరం 2024లో ఈ డే యొక్క థీమ్ ఏంటంటే ఎంపవరింగ్ ఉమెన్, ఎంపవర్ సొసైటీ. మహిళా సాధికారత సాధిస్తే సమాజం యొక్క సాధికారత సాధించగలము. ఎంఎస్సి చదివింది. చాలాసార్లు ఏం చెప్తాం? బాగా చదువుకుంటే సాధికారత వస్తుంది. చదివించడం వరకు మీ తల్లిదండ్రుల బాధ్యత, లేదా ప్రభుత్వాల బాధ్యత. ఈ ఎంపవర్మెంట్ ఏదన్నా సాధించి దాని యాజమాన్యం చేయగలిగే పరిస్థితి తెచ్చుకోగలడం అనేది ఎవరి చేతుల్లో ఉంది? మీ చేతుల్లో ఉంది. మీ చేతుల్లో లేకపోవడానికి ఉండడానికి నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. వయసులో ఉన్న అమ్మాయి అని వేరే పెళ్లి చేస్తున్నారు, అవునా కదా? కానీ ఆమె ఏం చేసింది? నా పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంట్, నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? స్టెప్ ఫాదర్ కదా, సొంత ఫాదరే కొన్నేళ్లలో పిల్లల్ని సరిగా చూడదు, ఆమె పెళ్లి చేసుకోలేదు. ఆమె కూడా ఏంటి సర్జన్, 2 పిల్లల్ని చదివించింది. 2 పిల్లలు ఇప్పుడు డాక్టర్స్ చదువుతున్నారు. అమ్మాయి పీజీ చేస్తుంది అనస్థీషియాలో, అబ్బాయి ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇది ఎలా సాధ్యమైంది? ఆమె డాక్టర్ అయ్యి ఆమె కూడా డబ్బులు సంపాదించగలడం వల్ల అయింది కదా. రెండో ఎగ్జాంపుల్ చెప్తాను. మా క్లోజ్ రిలేషన్ ఎంఎస్సి చదువుకుంది. చదువుకున్న తర్వాత మీరు గ్రూప్ 2 గ్రూప్ 3 ఏదో ఒక ఎగ్జామ్ రాసి ఉద్యోగం సంపాదించని సలహా ఇస్తే అలాగే 4 డబ్బులు ఉన్నాయి, ఒక మంచి డబ్బులు నేను ఎక్స్పెక్ట్ చేశాను. 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత అతను హార్ట్ అటాక్ వచ్చి అయిపోయాడు. పిల్లలు వేసేప్పటికీ 4 ఏళ్ళు సంవత్సరం. అమ్మాయి తీసుకున్న డెసిషన్ ఏంటి? తల్లిదండ్రులు పెళ్లి చేయాలి.